చెప్పుండారు మీ మామగారికి వెన్నుపోటు పొడిచావు, అదేవిధంగా చాలాసార్లు లోకేష్కి పిత అది ఇది ఏదో చెప్పున్నాడు. అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు కలుసుకోవడం అనేటువంటిది ఓకే, వాళ్ళ మతిమరుపుకి నా జోహార్లు, దాన్ని మనమేం అనలేం. కానీ మోడీ గారికి లోకేష్ గారు ఏదో చెప్పారంట, ఏది ఒక ఫోటో ఫ్రేమ్ చూపించి టేబుల్ ఇది మన యువగలం పాదయాత్ర టేబుల్ బుక్ని మీకు ప్రజెంట్ చేసేటువంటి ఫోటోని నేను ఫ్రేమ్ చేసుకున్నాను అని చెప్పున్నాడంట. కానీ అదేవిధంగా కూడా ఆ లోకేష్ గారు చెప్పుండాల్సింది, యువగలంలో ఏమేం చేశాము ఏమేం చేయలేదు అనేది కూడా మోడీ గారికి చెప్పుండాల్సింది, చెప్పుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అదేవిధంగా రాముడి విగ్రహాలని పూజలు చేయడం ఇవంతా కూడా ఏ విధంగా ఉన్నదంటే ఒక ఆర్టిఫిషియల్గా ఏదో మనకు మోడీని వదిలేస్తే మేము బ్రతకలేమో అనే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పట్టుకొని ఉండడం అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతుంది. అక్కడ మోడీ గారిని వదిలేస్తే మనం బ్రతకలేము, ఈ రాష్ట్రంలో మనం బ్రతకలేము అనేటువంటిది. ఇంకొక దౌర్భాగ్యం ఏంటిదంటే సార్, నిజంగా నాకు చాలా బాధేస్తూ ఉంది, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తెలంగాణ వాసులుగా ఉండడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఆడ వాళ్ళ నివాసాల్లో మోడీ కలవడం అనేటువంటిది కూడా చాలా దౌర్భాగ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా సార్ మార్క్ శంకర్ గురించి ఆయన పరామర్శించాడు, ఓకే బాగుంది. ఇంకొకటి ఏంటంటే అకీరానందన్ ఒక హిందీ పోయిట్ను చెప్పినటువంటి ఒక దీన్ని ఆయనకి చదివి వినిపించాడంట. అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలే మనం ఏమి వినలేదు, నిజంగా ఇది చదివి వినిపించారా లేదనేటువంటిది ఏమేమి రాధాకృష్ణగా చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ప్రముఖమైనటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కవితల్ని, మన రాష్ట్రంలో గొప్పతనాన్ని ఆయనకు వినిపించాలి. కానీ మోడీ గారికి మనం ఏంసారి హిందీ పాఠాలు బోధించేది, హిందీలో ఉన్నటువంటి కవితలు వినిపించేది, ఆయన హిందీ ఆయనకు తెలియదా? పాఠాలు కాదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఎవరన్నా ఒక బంధువు వచ్చాడు అనుకోండి సార్, మన ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ టాలెంట్ ని చూపిస్తారనమాట. అంటే మా పిల్లడు పద్ధతిగా పెంచుతున్నాం అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తాం. సో ఆయన అక్కడ బంధువుగా చూశారు, ప్రధాని నరేంద్ర మోడీగా చూడలేదు, ఆయన ప్రధానిగా చూడాల. సో ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ కూడా ఇంటికి వచ్చినాక కూడా సార్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అవి కాదు కదా, ఆయన వచ్చింది ఎందుకు ప్యూర్లీ పర్సనల్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించింది మాట్లాడుకుంటారు, దాన్ని కూడా మీరు అపోజ్ చేస్తే ఎలాగా? నేను అదే సార్ వస్తున్నా, అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మన ఇంటికి ఏదైనా అతిథి వచ్చినప్పుడు అక్కడ పోయి ఒక ఏదైనా ప్యారడైజ్ లో బిర్యానీ తీసుకొచ్చి పెడితే ఎట్టుంటుంది, మన ఇంట్లో బిర్యానీ చేసి పెడితే ఎట్టుంటుంది సార్? మన ఇంట్లో చేసినట్టు